ఓటుకు నోటు కేసు మళ్ళీ మొదటి కట. పాత వాదనలు పరిగణలోకి తీసుకోలేం, కొత్తగా విచారించాల్సిందే సిజేఐ సూర్యకాంత్. ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఓటు నోటు కేసు ఇంకా ఇప్పటికి దానికి సంబంధించి వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే ఉంది. ఇప్పటికీ ఆ కేసు పడి దాదాపు ఇన్నేళ్ళు గడుస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ వాయిదాల మీద వాయిదాలు పడుతూ అసలు అది కొలికొచ్చేటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి అర్థం కాని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఓటుకు నోటు కేసులో సిజేఐ సూర్యకాంత్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించినటువంటి ఓటుకు నోటు కేసు విచారణలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ మళ్ళీ మొదటికి వచ్చిందట. సుదీర్ఘంగా వాదనలు విన్న ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఇటీవలే ఉద్యోగ విరమణ పొందడంతో ఈ కేసు వాదనలు మళ్ళీ మొదటి నుంచి వినాల్సి ఉంటుందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. 10 ఏళ్ల క్రితం తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ ముట్టించినటువంటి ఓటుకు నేటి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గతంలో సుదీర్ఘంగా విచారణ జరిగింది. తాజాగా ఈ కేసును కొత్త ధర్మాసనం విచారించాల్సి ఉంటుంది. మొదటి నుంచి పూర్తి స్థాయి వాదనలు వింటామని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వెల్లడించారట. అయితే తెలుగు రాష్ట్రాల్లో నిజంగా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించింది, సంచలనం రేపినటువంటి ఇష్యూ ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి ఇక్కడ ఫోటోలో చూసుకోవచ్చు. ఈ ఫోటోలో రేవంత్ రెడ్డి బ్యాగుల సంచులను ఈ ప్రభుత్వాలను ఓడించాలని చెప్పేసి ఆ ప్రజలకు డబ్బులు పంచేటువంటి కార్యక్రమంలో డబ్బుల సంచులను కొందరు వ్యక్తులకు అక్కడ ఇచ్చేటువంటి వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యి తెలంగాణ వ్యాప్తంగా. రేవంత్ రెడ్డి పని అయిపోయింది, ఓటుకు నోటు కేసులో డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్ దొరికిండు. ఈ పట్టించింది కూడా వాళ్ళ యొక్క గురువే కావచ్చు, రాజకీయ విద్యాబుద్ధులు నేర్పిన గురువే ఇతన్ని కూడా రాజకీయంగా నాశనం చేసేటువంటి ప్రయత్నం చేసిండు కూడా రకరకాల ప్రచారాలు జరిగినాయి. ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళ గురువే తొక్కేసిందని చెప్పేసి రకరకాలుగా మాట్లాడి దీనికి సంబంధించి డైరెక్ట్గా వీడియో దొరికింది, ఫోటోలతో సహా దొరికినా కూడా ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఓటుకునేటు కేసు దొంగను ఇంకా తెలంగాణ రాష్ట్రంలో సీఎంగా ఎన్నుకోవడం ఏంటి అని చెప్పేసి కూడా రకరకాలుగా మాట్లాడుతాను. దీనికి సంబంధించి ఇంకా ఆ కేసు పూర్తి కాలేదు, ఇంకా వాదనలు వినిపిస్తున్న పరిస్థితుల్లో ఎవరైతే ఎన్ని రోజులు వాదనలు వినిపించారో ఆ వారికి సంబంధించిన జడ్జిలు అయితే పదవి విరమణ పొందిరట. వాళ్ళు పదవి నుంచి తొలగిపోయారు కాబట్టి ఈ కేసు మళ్ళీ ఏదైతే ఓటుకు నోటు కేసు మళ్ళీ సిజేఐ సూర్యకాంత్ దగ్గరికి వచ్చిందట. సూర్యకాంత్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం మాట్లాడంటే ఇన్ని రోజులు ఏం వాదనలు నడిచినా నాకు తెలియదు, ఖచ్చితంగా దీనిపై వాదనలు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాల్సిందే అని చెప్పేసి ఆ సిజే చెప్పినాడు. దీనికి సంబంధించి ఆ తుది విచారణ కూడా మళ్ళీ వాయిదా వేసి దీనికి సంబంధించి పూర్తిగా మొదటి నుంచి వాదనలు చేద్దామని చెప్పేసి కూడా అతను మాట్లాడుతూ వచ్చిందట. అలాగే ప్రత్యేక ధర్మాసనం కేటాయింపు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం ఉన్న కేసు కావడంతో దీన్ని వేగవంతంగా విచారించేందుకు వీలుగా త్వరలోనే ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త బెంచ్ ఏర్పాటు తర్వాత పిటిషనర్లు ప్రతివాదుల తరపున న్యాయవాదులు తమ వాదనలు మళ్ళీ ఫ్రెష్గా వినిపించనున్నారు. ఇన్నాళ్ళు ఉలుకు పలుకు లేని ఓటుకునేటు వ్యవహారం సుప్రీంకోర్టులో రీహియరింగ్ కానుండడంతో అటు న్యాయవాదుల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొందట. నిజంగా దీనికి సంబంధించి ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసి మళ్ళీ 2 జడ్జిలు మళ్ళీ ఎవరైతే పిటిషన్లు వేసారో వాళ్ళు రావాలి, మళ్ళీ అదేగా వాదన వినిపించేటువంటి అడ్వకేట్ కూడా సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి కూడా మళ్ళీ సపరేట్ బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా సూర్యకాంత్ చెప్పినాడు. దీనికి సంబంధించి ఈ రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి యొక్క వర్గం కావచ్చు, చాలా సార్లు ఈ కేసు ఏం జరగబోతుంది, నిజంగా డైరెక్ట్గా వీడియో బయటపడింది. రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ పరిస్థితి ఏంది, అసలు నిజంగా ఇప్పుడు సీఎంగా వ్యవహరిస్తున్నాడు, సీఎంగా ఉన్నప్పుడు ఏమైనా కేసు పడితే జైల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తే మరి ఏంటి, ఒక సీఎం వ్యక్తి జైలుకి వెళ్ళడం ఏంటి అని చెప్పేసి ఇది ప్రపంచవ్యాప్తంగా అతనికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. ఎట్లాగైనా కాపాడాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నాలు జరిగినాయి. ఈ సంబంధించి అడ్వకేట్లు పెద్ద ఎత్తున వాయిదాలు వేసిరు, లేకపోతే కొందరు లంచ్ మోషన్ వేసిరు. ఈ విధంగా రకరకాలుగా కొనసాగుతూ వస్తున్న క్రమంలో అసలు ఈ కేసు మర్చిపోతున్న క్రమంలో వాళ్ళిద్దరూ పదవి విరమణ పొందడం, ఇది మళ్ళీ సూర్యకాంత్ చేతికి రావడం, ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జి సూర్యకాంత్ చేతికి రావడం, అతను మళ్ళీ లేదు వాదనలు మొదటి నుంచి విందాం, ఖచ్చితంగా వాళ్ళు పదవి విరమణ పొందారు, ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. అలాగే కొత్త ధర్మాసనాన్ని మళ్ళీ ఒక కొత్త బెంచ్ని ఏర్పాటు చేసి మళ్ళీ 2 జడ్జిలను ఏర్పాటు చేసి దీనికి సంబంధించి పిటిషనర్లను మళ్ళీ ఎవరైతే వాదన వినిపిస్తున్నారో అలాగే ప్రతివాదన వినిపించే లాయర్లను మళ్ళీ ఏర్పాటు చేసుకోవాలి. ఇది మళ్ళీ కొత్తగా ఫస్ట్ నుంచి మొదలు పెడదామని చెప్పేసి చెప్పడంతో రాజకీయ వర్గాల్లో నిజంగా రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కొంచెం భయాందోళనకు గురి చేసే విధంగా ఉంది. మరి చూడాలి, ఇది కూడా ఈ ధర్మాసనానికి వచ్చిన తర్వాత కూడా సూర్యకాంత్ చేతికి వచ్చిన తర్వాత కూడా మరి ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది, మరి నిజంగా ఇది ఒక కొలికి వచ్చేటువంటి ప్రయత్నం ఏమైనా జరగబోతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇటువంటి కేసు విషయంలో ఇంకా ఏమైనా జరిగే ఛాన్స్ ఉంటే మరి ముఖ్యమంత్రి పదవి ఏమైనా పోనుందా, అసలు ఏం జరగబోతుందో చూడాలి.